దేవదేవుని స్థితిని తెలుసుకొనగలిగను. అట్టి అవగాహన కలిగినంతటా అతడు తనపై విష్ణు భగవానుడు పరమాద్భుతంగా వర్తించిన తీరుకు ఎంతమాత్రము ఆశ్చర్యపడలేదు. చెప్పండి. ఈ విధంగా శివుడు తన స్థితిని అపరిమిత శక్తి సంపన్నుడగు దేవదేవుని స్థితిని అపరిమిత శక్తి సంపన్నుడగు దేవదేవుని స్థితిని తెలుసుకొనగలిగాను. అట్టి అవగాహన కలిగినంతటా అతడు తనపై విష్ణు భగవానుడు పరమాద్భుతముగా వర్తించిన తీరుకు ఎంత మాత్రము ఆశ్చర్యపడలేదు. దేవదేవుడు సర్వశక్తిమంతుడని తెలియబడినాడు. ఏ కార్యములను ఎవరునూ అతన్ని అతిశయింపజాలరు. భగవద్గీత 7:7 అతడే మత్తపరతము నాణ్యం కించిదస్తి ధనంజయ. ఓ ధనంజయ, నాకన్నను ఉన్నతతరమైన సత్యము వేరొకటి లేదు అని పలికాడు. శ్రీకృష్ణుడే ఎల్లరికూ ప్రభువు కనుక అతనికి సమానులు కానీ అధికులు కానీ లేరు. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ నృత్య అని చైతన్య చరితామృతమందు తెలుపబడ్డారు. ఆదిలీల 5.142. శివునితో పాటు ఎల్లరికూ శ్రీకృష్ణ భగవానుడే ప్రభువు. విష్ణు భగవానుని బ్రహ్మశక్తిని గూర్చి శివునికి ఇది వరకే తెలుసు. కానీ వాస్తవంగా అతడు మోహముకు గురి చేయబడినప్పుడు అంతటి మహోన్నతులకు ప్రభువును కలిగిట గర్వకారణమని తెలిసను. చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం భూతామహ్యం దదామి సదాం. శ్రీమద్భాగవతము 8వ స్కందము 12వ అధ్యాయం 36వ శ్లోకంలో ఉన్నాము. సో ఇక్కడ ఈ విధంగా భగవంతుడు మోహినీమూర్తి రూపాన్ని దాల్చి సో పరమశివుణ్ణి సమ్మోహించారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో అయితే ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్లు మరి శివుడు సాధారణ వ్యక్తి కాదు, ఆయన సాధారణ జీవి కూడా కాదన్నమాట. శివుడు ప్రత్యేక తత్వము అన్నమాట, శివతత్వము. సో ఆయన సాక్షాత్తు భగవంతుడితో సమానం కూడా కాదు. మరి ఎవరు భగవంతుడు అంటే మనందరికి తెలిసినట్లు ధనవంతుడు ఎవరు అంటే జ్ఞానం కలిగిన వాడిని ధనవంతుడు అంటాం, విద్య కలిగిన వాడిని విద్యావంతుడు అంటాం. మరి భగవంతుడు అంటే ఎవరైతే ఈ యొక్క భగ అనేటువంటి విషయాలు అపులెన్సెస్ కలిగిన వాడిని భగవంతుడు అంటాం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యస్య షణ్ణాం భగ. సో ఈ విధంగా 6 లక్షణాలు కలిగినటువంటి వాడు. సంపూర్ణ ఐశ్వర్యము, సంపూర్ణ వీర్య అంటే శక్తి కలిగిన వాడు, యశస్సు కలిగిన వాడు, అదేవిధంగా జ్ఞాన వైరాగ్యం, అదేవిధంగా అందము కలిగిన వాడు, శ్రియ అంటే బ్యూటీ. సో ఈ విధంగా 6 లక్షణాలు సంపూర్ణంగా కలిగినటువంటివి. మరి శివుల్లో ఎంత ఉన్నాయంటే దాదాపు సమానంగా, అంటే ఆయనలో భగవంతుడైనటువంటి నారాయణుడు కన్నా కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. సో మనకి ఇలా క్లాసిఫికేషన్ ఆచార్యులు ఇచ్చినటువంటిది. బ్రహ్మకి 50 లక్షణాలు లేదా క్వాలిటీస్ ఉన్నట్లయితే శివుడికి 55 క్వాలిటీస్ ఉంటాయి, విష్ణువుకి 60 క్వాలిటీస్ ఉంటాయి, 60 క్వాలిటీస్. సో శివుడు కూడా విష్ణువుకు ఉన్నటువంటి లక్షణాలని 60 క్వాలిటీస్ని కలిగి ఉంటాడు, ఆయన తక్కువ కలిగి. ఇంకా బ్రహ్మ అంటే మనం తెలిసినట్టు బ్రహ్మ అంటే అది ఒక పోస్టు. సాధారణ జీవుడు ఎవరైనా కూడా బ్రహ్మ కావచ్చు. కొన్నిసార్లు భగవంతుడే బ్రహ్మగా కూడా వస్తాడు, అందుబాటులో లేనటువంటి జీవులు లేనటువంటి. సో ఆ విధంగా శివుడు సాధారణ జీవుడు కాదు, ఆయన యొక్క భగవంతుడి యొక్క అవతారమే అని చెప్పచ్చు, ఒక మేనిఫెస్టేషన్. త్రిమూర్తుల్లో ఒకడు. అదేవిధంగా
శ్రీల ప్రభుపాద వారు మనకి బ్రహ్మ సంహితలో చెప్తారన్నమాట. క్షీరం యదాదర వికార విశేష యోగాత్ సంధ్యాయతే నై కృతగస్తి హేతు యహ శంభుతామం తదా సంపైతి కార్య గోవిందమాది పురుషం తమహం. శివుడు ఎవరంటే ఇక్కడ పోల్చారన్నమాట, పెరుగుతోటి పోల్చారు. భగవంతుడు విష్ణువు నారాయణుడు పాలు అయినట్లయితే సో శివుడు పెరుగు లాంటి వాడు. అంటే సాక్షాత్తు పాలు ఎక్కడి నుంచి వచ్చింది, పెరుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే సో పాల నుంచి వచ్చినటువంటిది, కొత్తదేం కాదు అది. కానీ అట్లనే పాలు పనిచేసిన విధంగా పెరుగు పనిచేయదు. ఆ విధంగా సో శివుడి యొక్క తత్వము శివతత్వం అంతా ఉంది. మరి అలాంటి శివుడు కూడా భగవంతుడి యొక్క మాయకి మోహితుడయ్యాడా అంటే ఇంకా మనం చూసినట్లయితే సాధారణంగా ఈ లోకంలో మనం జన్మించినప్పుడు బ్రహ్మదేవుడి ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మనందరం తెలుసు ససజ్జ అగ్రే. అగ్రే అంటే మొట్టమొదట బ్రహ్మదేవుడు ఏం సృష్టించాడంటే సో 5 రకాలైనటువంటి అజ్ఞాన అవృత్తులను సృష్టించాడు. ససజ్జాగ్రే తామిశ్రం అంధతామిశ్రం మోహం మహామోహం చ అజ్ఞానావృత్తయ. తామిశ్రము అంధతామిశ్రము మోహము మహామోహము అజ్ఞానం అన్నటువంటి 5 అజ్ఞాన ఆవృత్తుల్ని సృష్టించారన్నమాట. సో కాబట్టి ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతి జీవుడు ఎవరైనా సరే ఈ యొక్క బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఏ విధంగా అయితే మనం సాఫ్ట్వేర్ అంటే ల్యాప్టాప్ కానీ ఫోన్ ఓపెన్ చేస్తే అందులో సాఫ్ట్వేర్ ఏదేసి ఉంటే అదే వస్తుంది, డిస్ప్లే అవుతుంది. అట్లా ఈ లోకంలో వచ్చిన వాళ్ళు అంటే ఈ లోకంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా కూడా సాధారణ కండిషన్లో చూసినటువంటి సిస్టంలో అందరూ కూడా ఈ విధంగా మోహానికి గురవుతారు, మాయకి గురవుతారు, లేదా సో అజ్ఞాన ఆవృత్తులకి గురవుతారు. సో కాబట్టి ఏంటి మొదటిది అజ్ఞాన ఆవృత్తి ఏంటంటే తామిశ్రం అంధతామిశ్రం మోహం మహామోహం. అదేవిధంగా మొదటి అజ్ఞాన ఆవృత్తి అంటే తమస్సు అన్నమాట. తమస్సు అంటే మన యొక్క స్వరూపాన్ని మనం మర్చిపోవడం ఫస్ట్. తర్వాత మన యొక్క స్వరూపం ఏంటంటే మనం అడుగుతాం, ప్రభుపాదులు అడిగారు, వీఆర్ నాట్ ఇండియన్స్, వీఆర్ నాట్ దిస్ అండ్ దాట్, సో మెనీ డిజిగ్నేషన్స్ వస్తాయి. సో మీరు అడిగితే ఎవరైనా నేను ఇంజనీర్ని, డాక్టర్ని, ఇండియన్ని, హిందూని అలా ఎన్నో చెప్పుకోవచ్చు. ప్రభుపాదులు అమెరికాలో ఉన్న కూడా చెప్పారు, వీఆర్ నాట్ ఇండియన్స్, వీఆర్ నాట్ అమెరికన్స్, నాట్ మ్యాన్ ఆర్ ఉమెన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ డజన్ ఉపాధులు అండి. మరి ఏంటయ్యా నీ స్వరూపం అంటే హనుమంతుడిని అడిగి చూశారు. రావణాసురుడు అడిగారు, వారి ఎవరు మీరు అని. ఏం చెప్పారు? శ్రీరామదాసు వస్తుంది, భగవంతుడి యొక్క రాముడి యొక్క సేవకుడిని. సో మనం ఎప్పుడైతే మన యొక్క భగవంతుడితో సంబంధంగా దాసుని, సేవకుడిని, దాసానుదాసుని చెప్తామో అది మన యొక్క స్వరూపం. అది కాకుండా నేను తల్లిని, తండ్రిని, స్త్రీని, పురుషుణ్ణి, ఐఏఎస్ ఆఫీసర్ని, డాక్టర్ని, ఇంజనీర్ని, ఇండియన్ని, అమెరికన్ని, ఇవన్నీ ఎన్నైనా ఉపాధులు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉపాధులు. సో కాబట్టి మనము వాస్తవానికి ఉపాధులను ఆపాదించుకున్నాము. సో ఆ ఉపాధులను ఆపాదించుకొని సెకండ్ స్టెప్ ఏమనుకుంటాం, మనం శరీరం కాదని తెలుసుకోవాలి, మర్చిపోయాం కాబట్టి సో తమస్సు జరిగింది కాబట్టి మోహంలో పడిపోతాం. ఏం మోహం? మనం బాడీ అనుకున్నాం అన్నమాట, శరీరం అనుకుంటున్నాము, లేకుంటే నేను అలాంటి వాడిని అని అనుకుంటున్నాను, భౌతికంగా ఆలోచిస్తాం. తర్వాత మహామోహం, ఈ శరీరం అనుకున్నాం కాబట్టి దీనికి సంబంధించి ఆపాదించుకుంటాం. ఎస్ నేను ఆనందించాలి శరీరంతో, లేకుంటే ఈ యొక్క ప్రదేశంతో ఆపాదించుకున్నాం కాబట్టి ఈ ప్రదేశంలో నేను కీర్తి పొందాలి, ఏదో సంథింగ్ వస్తాను. ముఖ్యంగా భోగించాలన్నటువంటి కోరిక వస్తుంది శరీరం. సో మహామోహం అంటారు. తమస్సు, మోహం, తర్వాత మహామోహం అంటే దీనితోటి భోగించాలి, ఆనందించాలనేటువంటి కోరిక, ఆ యొక్క కోరికని మహామోహం అంటారు. ఎలాంటి భౌతిక కోరిక కలిగినా దాన్ని మహామోహం అంటారు. తమస్సు, మోహం, మహామోహం. తర్వాత ఆ కోరికను తీర్చుకోవడంలో ఏమవుతుంది, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. సో ఇమీడియట్గా ఏమవుతుంది, మనకి కామం తీరుకుంటే కోరిక
క్రోధం ఉత్పత్తి అవుతుంది. సో దాన్ని తామస్సము అంటారు. సో మనం భౌతిక కోరికలు ఏది పెట్టుకుంటామో తీరినప్పుడు వచ్చేటువంటి కోపాన్ని సో తామస్సము అన్నారు. సో తర్వాత సరే తీరిన వాళ్ళకి కోరికలు తీరినాయి, ఆ యొక్క ఫెసిలిటీస్ ఏదైతే వచ్చినాయో ఈ లోకంలో అనుభవించేటువంటివి కూడా పోయినట్లయితే మనం ఏమనుకుంటాం, అయ్యో నేను లాస్ట్ అయిపోయాను, నేను చనిపోయాను అనుకుంటాం. అంటే మనకి ఉన్నటువంటి సంపదలు పోతేనే ఉన్నటువంటి అనుకున్నటువంటి ఆనందం ఏదైతుందో సంపద కానీ ఇవన్నీ పోతే ఏమనుకుంటాం, అయ్యో నేను చనిపోయాను అన్నటువంటి చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఇదే. నేమ్ ఫేమ్లో డిస్టర్బెన్స్ వచ్చినా, వెల్త్లో డిస్టర్బెన్స్ వచ్చినా, ఇలాంటివి స్టూడెంట్స్ చూసినట్లయితే మార్క్స్ రాకుండా వాళ్ళ మార్క్స్ రాదు కదా, దాని గురించి కాదు, జీవిత లక్ష్యం కాదు, అల్టిమేట్ జీవిత లక్ష్యం. సో ఆ విధంగా అందతామిష్టం అంటే ఆ విధంగా వినిపిస్తాను అన్నమాట, నేను చనిపోయాను అన్నటువంటి. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు మొట్టమొదట ఈ సృష్టిలో 5 అజ్ఞానావృత్తులను సృష్టించారు. సో అప్పుడు బ్రహ్మదేవుడు పాపం బాధపడ్డాడు, అరే నేను లోకాన్ని సృష్టించి ప్రజా సృష్టి చేయాలని అనుకున్నాను, మొట్టమొదటి నేను ఇది సృష్టించాను, అందరూ కష్టాలు ఇచ్చేసి ఆయనకి అసంతృప్తి ఏర్పడి ఏం చేస్తాడు, సో ఆయన జ్ఞానావృత్తులను సృష్టిస్తాడు. 4 జ్ఞానావృత్తులు సృష్టిస్తాడు. సో అవి ఏంటంటే సో తపస్సు, అదేవిధంగా వైరాగ్యము, అదేవిధంగా యోగము, అదేవిధంగా సాంఖ్యం. ఇవి 4 సృష్టిస్తాడు. ఆ 4 డిపార్ట్మెంట్స్కి హెడ్స్గా సనక, సనంద, సనాతన, సనత్ కుమారుని సృష్టిస్తారు. సో కాబట్టి ఈ విధంగా వాళ్ళ ద్వారా ఈ యొక్క జ్ఞానావృత్తుల్ని లోకంలో జ్ఞానాన్ని ప్రమోట్ చేస్తారు. సో తర్వాత మరి వాళ్ళని మళ్ళీ ఇంకా ప్రజాసృష్టి చేయమన్నప్పుడు వాళ్ళు తిరస్కరించినప్పుడు, ఎందుకు తిరస్కరించారు, మరి ఎందుకు ఆయనకి అనుమతి ఇవ్వబడింది అంటే వాళ్ళు సాధారణ విషయాల కోసం తిరస్కరించలేదు. వాళ్ళు మాకు మానవ జన్మ వచ్చింది, మేము భౌతిక సృష్టి చేయడానికి మేము ఆసక్తి కలిగి లేము, మేము ఉన్నతమైనటువంటి వాసుదేవ పారాయణలు కావాలనుకుంటున్నాము, ఈ యొక్క ముక్తి మార్గాన్ని స్వీకరించాలనుకుంటున్నాము అని వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉండటం వల్ల ఆయనకి బహిరంగంగా కోపం వచ్చినప్పుడు కూడా అంతరంగంగా ఎంతో సంతోషపడ్డాడు. సో ఆ విధంగా మరి ఇంకా బ్రహ్మదేవుడి యొక్క సృష్టికారం పూర్తి కాలేదు కాబట్టి ఆయన యొక్క కోపంలో ఉంచే శివుడు ఉద్భవిస్తాడు. సో శివుడు మరి ప్రజా సృష్టి చేయమన్నప్పుడు శివుడితో పాటు మిగతా శివగణమంతా కూడా ఏం చేస్తారు అంటే సో వాళ్ళు రజో తమో గుణాల్లో ఈ యొక్క ఉన్నటువంటి సృష్టిని డిస్ట్రాయ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు బ్రహ్మదేవుడు అర్థం చేసుకొని, మీరు ఈ సృష్టి ఉన్నదాన్ని చేస్తున్నారు, చెడగొడుతున్నారు, కాబట్టి మీరు తపస్సు చేసుకోండి అని ఆర్డర్ చేస్తారు. శివుడు ఇమీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ గణమంతా కూడా. సో తర్వాత ఆయన 10 మంది మానసపుత్రుల్ని పుట్టిస్తారన్నమాట. అత్రి, వశిష్ఠ, మరీచి ఆది, మరీచి స్టార్ట్ అవుతారు. మరీచి, అత్రి, అంగీరస, పులస్య, పురహ, క్రతు, భృగు, వశిష్ఠ, అదేవిధంగా 10వ పుత్రుడు నారదుడు. 9 మంది తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు. నారదుడు మాత్రం బ్రహ్మచారిగా ఉండి వైరాగ్య విద్యని స్వీకరిస్తారు. సో ఎందుకంటే 10 మంది ఇక గృహస్థాశ్రమంలో వెళ్ళినప్పటికీ వాళ్ళందరూ కూడా కష్టాల్లో పడతారు, వాళ్ళు మళ్ళీ బయటకు పోవడానికి మార్గాన్ని బోధించే వాళ్ళు కూడా కావాలని సో ఆ విధంగా నారదుడు కూడా సృష్టిస్తారు. సో ఆ విధంగా బ్రహ్మ 10 మంది పుత్రుల తర్వాత మళ్ళీ ఇంకా ఆయన సంతృప్తి చెందలేదు, ఇంకా సృష్టి కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన శరీరం నుంచి మను మహారాజు శతరూప ఉద్భవిస్తారు. అక్కడి నుంచి అప్పటి వరకు బ్రహ్మ యొక్క మానస సృష్టి జరిగింది. సో తర్వాత ఈ యొక్క మైథున సృష్టి అనేది మను మహారాజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో మను శతరూపం, అంతకుముందు మైథున సృష్టి అనేది లేదు. ఆయన సంకల్పంతో ఇవన్నీ కూడా జరిగింది. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు సాక్షాత్తు భగవంతుడి యొక్క పుత్రుడుగా వస్తారో, గర్భోదక విష్ణువు నాభి నుంచి వచ్చినటువంటి కమలంలో నిర్మిస్తారు. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇంత దీర్ఘంగా విస్తారంగా చూస్తున్నామంటే ఇక్కడ మైథున సృష్టి గురించి ఇక్కడ చెప్తే ప్రభుత్వాలు చెప్తుంది. ఈ లోకం అంతా కూడా ఎందుకు సృష్టింపబడిందంటే ఎవరైతే భగవంతుడు వ్యతిరేకంగా యొక్క ప్రార్థన చేసుకొని ఆనందం
అనుభవించాలి, భోగించాలి అన్నటువంటి కోరికలు కలిగి ఉంటారు వాళ్ళ కోసం. ఏ విధంగా అయితే కిచెన్లో అమ్మ వంట చేస్తుంటుంది, కూతురు వచ్చేస్తుంది, నేను కూడా చేస్తా అంటుంది. అమ్మ నువ్వు చేసేది కాదు అంటే ఒప్పుకోదన్నమాట. లేదంటే చిన్న టాయ్స్ ఇచ్చేసి ఈ స్టవ్ మీద చేయండి అంటుంది. సో ఆమె చేస్తుంది, ప్రసాదం రెడీగా ఉందంటే, ఫుడ్ రెడీగా ఉందంటే నేను చేసింది పనికిరాదు, ఆమె చేసింది, చిన్నపిల్లలు చేసింది పనికిరాదు. అట్లనే సో మనం ఈ లోకంలో నువ్వు ఒక్కడే భోగించినట్టు నేను కూడా కోరికలు కలిగి ఉంటాను. మనం కూడా భగవంతులాగా ఉండాలి, భగవంతులాగా భోగించాలి, ఆనందించాలి. అదేవిధంగా ద్వేషం కూడా కలిగి, ఈర్ష్య అంటే ద్వేషం. సో ఇచ్చా ద్వేష సముద్రేన వంత మోహేన భారత. ఈ యొక్క ఇచ్చా ద్వేష వల్ల మనం ఈ లోకంలో ఇక్కడ బంధించబడ్డాం. ఏమి ఇచ్చ భోగించాలన్నటువంటి ఇచ్చ. సో అదేవిధంగా ద్వేషం అంటే భగవంతుడి మీద ద్వేషం. సో కాబట్టి ఈ ఇచ్చా ద్వేషాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? ఈ యొక్క లోకం యొక్క స్థితిగతుల్ని మనం అధ్యయనం చేయాలి. సో మానవ జన్మ అంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాం. అసలు మనం ఎవరు, ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అన్నది జంతువు చేయలేదన్నమాట. 84 లక్షల జీవరాశుల్లో సో మానవ జన్మ ఎంతో గొప్పదన్నమాట. బ్రహ్మ సృష్టిలో అన్నిటికన్నా ఉత్కృష్టమైనది గొప్పది మానవ సృష్టి. సో మానవ జన్మ వచ్చిన తర్వాత సో యజ్ఞాయుధులు చెప్తాం అంటే నిద్రాహార వైమాదులాంచ సామాన్యమైతే పశువుని నరాణం ధర్మోహితేషు అధికో విశేషో ధర్మేణ అయినా పశువు సమానం అన్నారు. అంటే జస్ట్ ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, సంతానం కలాలి, రక్షణ చేసుకోవాలని ఇవే జీవిత లక్ష్యం అనుకున్నట్టు అది జంతువు కూడా మనకన్నా శ్రేష్టంగా చేస్తున్నట్టు చెప్తారు. అది కాదు జీవిత లక్ష్యం. శాశ్వతంగా నాకున్నటువంటి కష్టాలు, ఈ మృత్యువాత వస్తుంది, ముసలితనం వస్తుంది, వ్యాధులు వస్తున్నాయి, జన్మ మృత్యు జరా వ్యాధి, వివిధ తాపాలు ఉన్నాయి, వీటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది ఎవరైతే ఆలోచిస్తారో ఆలోచించాలని శాస్త్రాలు చెప్తుంది మానవులు. సో ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ లాంటి బయటపడతారు. సో మానవ జన్మ అనేది ఈ యొక్క మోక్ష మార్గం అంటే ముఖ్యంగా ఈ మృత్యు నుంచి బయటపడటం కోసం ఉద్దేశించింది. సో కాబట్టి పునర్జన్మ జయాయతే, మళ్ళీ పునర్జన్మ లేకుండా, భౌతిక జన్మ లేకుండా పునర్జన్మ జయాయతే అని చెప్పి పునర్జన్మను జయించడానికి ఉద్దేశించింది. సో ఇక్కడ శివుడు కూడా మరి భగవంతుడి యొక్క మాయకి లోను ఎలా అయ్యాడు అని చూసినట్లయితే సాధారణంగా మాయ అనేది ఏంటంటాము అంటే త్రిగుణాలతో ఉన్నటువంటి దాన్ని మాయ. దైవీ దేశాగుణమని మమ మాయా పరిచయ మామే వయో ప్రబద్ధంతే మాయామయ. దైవీ దేశాగుణమయ్యి మమ మాయ, నా యొక్క మాయ అనేది 3 గుణాలతో ఉన్నటువంటి దాన్ని మాయ. సో ఎక్కడైతే సత్వరజో తమో గుణాల్లో ఉంటామో అప్పుడు మనం మాయలో ఉంటాం. మరి ఎలా బయటపడతామయ్యాయి సత్వరజో తమో గుణాల నుంచి అంటే సో మామేవయ ప్రపంచంతే, ఎవరైతే భగవంతుని శరణాగతులు అవుతారో సో వాళ్ళు ఈ యొక్క త్రిగుణాల నుంచి బయటపడగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవరు రెండో ఛాన్స్ లేదు. సో అందుకే నిస్త్రైగుణ్యో భవార్జున, అర్జునుడు కూడా అదే ఆదేశించాడు. నువ్వు మోహంలో మాయలో ఉండదు, యూ హ్యావ్ టు కమ్ అవుట్. త్రిగుణాల నుంచి బయటకు రావాలని ఆలోచిస్తాను. సో కాబట్టి మరి ఇక్కడ శివుడు మోహంలో పడ్డాడు అంటే ఒక మనము భౌతిక దృష్టి కలిగి ఉంటాం కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్క జీవి కూడా ప్రకృతి స్త్రీతో సమానం. నిజమైన పురుషుడు అంటే ఒక్కడే అన్నమాట, శ్రీకృష్ణుడు పురుషోత్తముడు. సో కాబట్టి అలా కాకుండా ఈ జీవి మరి ఎందుకు మరి సృష్టి జరిగింది కదా పురుషుడు కాదా అంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రకృతి పంచభూతాలు అదేవిధంగా ఆత్మతో పోల్చుకున్నప్పుడు అక్కడ ఆత్మ భోక్తగా ఉంటుంది, పురుషుడిగా ఉంటాడు. సో మనం అందరం కూడా చేసేది స్త్రీ శరీరంలో ఉన్న అది పురుషుడి శరీరంలో ఉన్న కూడా మనం కూడా యొక్క డామినేట్ చేయడానికి లోకంలో ట్రై చేస్తుంది. ప్రతి జీవి కూడా అలా ప్రయత్నిస్తుంది. సో కానీ ఎప్పుడైతే మనం పరమాత్మను కూడా అర్థం చేసుకుంటామో నిజమైన పురుషుడు ఇక్కడ పరమాత్మ, అప్పుడు ప్రతి జీవి కూడా ప్రకృతిగా చెప్పబడుతుంది. సో కాబట్టి మరి శివుడు సాధారణ జీవి కాదు. మరి ఆయన ఎలా మోహంలో పడ్డాడు అని చూసినట్లయితే
భగవంతుడు సృష్టించినటువంటి మాయలో ఆయన పడిన. ఎందుకంటే ఆయన ధీరుగా అని చెప్పారు ఆయన. సో కానీ భగవంతుడే స్వయంగా స్త్రీ రూపాన్ని దాల్చి వచ్చారు కాబట్టి అంటే భగవంతుడు భగవంతుడే ఆ విధంగా అన్నమైన శివుడు దాచారు కాబట్టి మోహిని దాచారు కాబట్టి అంటే ఎవరు ఆయన్ని మోహింపజేశారో ఆయనకు మాయ కాదు, సాక్షాత్తు భగవంతుడే మోహింపజేశారు. అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవంతు మాయ మోహింపజేయలేదు, భగవంతుడే మోహింపజేశారు. సో కాబట్టి అది అర్థం చేసుకున్నటువంటి శివుడు ఎంతో సంతోషిస్తాడు. మా మాస్టర్ చాలా గొప్పవాడు, అది కూడా మోహంలో పెట్టగలిగాడు. ఎందుకంటే ఈ విధంగా స్త్రీ పురుషుల యొక్క ఆకర్షణ ఎలా ఉంటుంది లోపలంటే యొక్క కామదేవుడు బాణాలను చూస్తాడు. సో కామదేవుడు బాణాలు చూసినప్పుడు సహజంగా ఆకర్షణ వస్తుంది. సో కానీ ద్వారకాలో ఉన్నటువంటి రాణులు ఎవరుతున్నారు, కృష్ణుడు ద్వారకా రాముల మధ్య ఆకర్షణ కామదేవుడు బాణాలు వేయటానికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు సహజంగానే ఆకర్షించబడి ఉన్నారు. మరి నా బాణాలు ఏం పనిచేయలేదు, అవసరం లేకుండా ఏంటి అని. సో కాబట్టి కృష్ణుడి ముందు ఆ యొక్క కామదేవుడి యొక్క బాణాలను పనిచేయలేదు. సో అందుకే ఏమంటారు, కృష్ణుని మదన్ని మోహించేవాడు కాబట్టి ఆయన పేరు మదన. సో కాబట్టి ఆ విధంగా భగవంతుని ఎవరు మోహించలేదు ప్రకృతిలో ఉన్నటువంటి. కాబట్టి శివుడు కూడా ఆ విధంగా మరి మొదట శివుడు అలాంటి స్త్రీ రూపం దాల్చినటువంటి ఆ యొక్క భగవంతుడిని చూసి విస్తులయ్యి ఆయన యొక్క వీర్యాన్ని కూడా వదిలిపెట్టడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఇమ్మీడియట్గా అండర్స్టాండ్ అవుతుంది, అర్థం చేసుకుంటారు. అరే నేను ఎలా మోహంలో పడిపోతున్నాను, నన్ను మోహింపజేసుకుని అంటే సాక్షాత్ భగవంతుడు ఇమీడియట్గా ఆయన ఈరోజు నేను కాన్ఫిడెన్స్గా ఉండాలి. సో అప్పుడు దాన్ని ఆయన కంట్రోల్ చేసుకున్నప్పుడు ఆయన సంతోషపడి ఆయన యొక్క స్వరూపాన్ని నెక్స్ట్ లోపల వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే శ్రీల ప్రభుపాద చెప్పే విషయం ఏంటంటే యొక్క పొరపాటులో భగవంతుడి యొక్క ఉచ్చస్థితి ఉన్నత స్థితిని చెప్తున్నారు. మత పరతరం నాణ్య కించిదస్థితి అందయ్య శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఇంకొక సత్యం అంటే పరమ సత్యం అంటారు, అబ్సల్యూట్ ట్రూత్ అంటారు భగవంతుడు. సో కాబట్టి ఆ విధంగా శివుడికి 55 లక్షణాలు ఉంటాయని చెప్తున్నాం, విష్ణువుకి నారాయణకి 60 లక్షణాలు ఉంటాయని చెప్తున్నాం. కృష్ణుడు ఇంకా అంతకన్నా ఉన్నత స్థితిలో ఉంటారు. సో వైష్ణవులు మరి ఒక్కోసారి మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఓన్లీ కృష్ణుని ఎందుకు పూజిస్తారంటే రాముని ఎందుకు పూజించరు, నారాయణ లక్ష్మీనారాయణ పూజించరు, సీతారామని పూజించరు అంటే సో అక్కడ ఆన్సర్ చెప్పారు. ఎప్పుడైతే హరే కృష్ణ అన్నలో రామ అంటే కృష్ణ అంటే 3 రామాలు ఈ విధంగా విష్ణు సహస్రనామం పురాణంలో శివుడి పాఠాలు చెప్తారు. సో శ్రీరామనవమి మనోరమి సహస్రనామ రామ. సో ఒకసారి రామ అంటే 1000 విష్ణునామాలు చెప్తారు. సో అట్లా ఇక్కడ చెప్పారు పద్మపురాణాలు చెప్తారు. మరి బ్రహ్మాండ పురాణాలు చెప్తారు ఒక్క కృష్ణనామం 3 రామనామాలు. సో మనం హరే కృష్ణ అంటే మనం 3 సార్లు రామనామం. కాబట్టి కృష్ణ అంటే ఇంక్లూడింగ్ ఎవరి బట్టి నారాయణ రాముడు ఏ అవతారం. సో అది మరి ఎలా అర్థం భక్తి చేసిందని అంటారు. రెండో మార్గం ఉంది, నాకు ఇచ్చిన సత్యం లేదు అని చెప్పారు. మరి ఎలా అర్థం చేసుకుంటాము? త్రిగుణాల్లో ఉన్నటువంటి మనం అసలు అర్థం చేసుకోలేదు. సో దానికి మార్గాలు ఉన్నాయి, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, భక్తి మార్గం. సో కాబట్టి జ్ఞాన మార్గం ద్వారా పోయినా కూడా పాక్షికంగా అర్థం చేసుకుంటాము. ఆయన యొక్క బ్రహ్మజ్యోతిని మాత్రమే రియలైజ్ చేయగలుగుతుంది. సో ధ్యాన మార్గం ద్వారా అయితే ఆయన యొక్క పరమాత్మ స్థాయి వరకు అర్థం చేసుకుంటాము. సో కానీ ఓన్లీ భక్తి మార్గం ద్వారా పోతేనే మనం ఆయన్ని అర్థం చేసుకుంటామని భగవంతుడే చెప్పారు. భక్త్యామాం జ్ఞానం యావానిత్యాస్తు తతో మాం యోగి వాసితే.
భక్త్యామా విద్యామ. సో కాబట్టి మనం భక్తి మార్గాన్ని స్వీకరిస్తేనే అర్థం చేసుకుంటాం. మరి భక్తి మార్గంలో కూడా మళ్ళీ కోరికలతో వచ్చేవాళ్ళు కాదు, అకామం సుకామం కోరిక లేకుండా వచ్చేవాళ్ళు. సరే భక్తి మార్గాన్ని తీసుకొని మరి ఎలాంటిది ఏమి కోరుకోకుండా భక్తి మార్గాన్ని చేయడమే, భగవంతుని సేవించడమే జీవిత లక్ష్యమని ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే, ఎప్పుడైతే మనం శ్రీమద్ భాగవతాన్ని వింటామో, భగవంతుడి యొక్క గొప్పతనం శ్రవణం చేస్తామో, ఆయన యొక్క గ్లోరీస్ వింటామో, అప్పుడు మనం ఎలాంటివి కోరుకోం. ఎందుకంటే మనకి ఏది మంచిదో తల్లిదండ్రులకు తెలిసిన పిల్లవాడికి ఏది మంచిదో, సో నీ యొక్క ఇచ్చ, నీకు నువ్వు ఏది ఇవ్వాలనుకున్నావు అది పంటే మనం అప్పుడు ఆ విధంగా అకాంక్ష ఇనిషియల్గా మరి ఇలాంటి కోరికలు ఉన్నా కూడా మనం భగవంతుడి దగ్గరికే రావాలని చేస్తాను. ఇలాంటి దేవతలు అకామం సుకామం మోక్షకామం ధారిణి తీవ్రేణ భక్తి యోగేన విజేత పురుషుడు. కాబట్టి భగవంతుడి దగ్గర రావడం ఎంతో గొప్ప, ఎంతో గ్రేట్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్షుణ్ణంగా శ్రీమద్ భాగవతాన్ని చైతన్య చరితామృత ఇలా ఈ గ్రంథాలను అర్థం చేసుకున్నట్లయితే, సో భగవద్గీత భాగవతం చైతన్య చరితామృతం ఇక్కడ ప్రభుపాదులు రెండు కోట్ చేశారు. భాగవతాన్ని మనం చదువుతున్నాము, భగవద్గీత చైతన్య చరితామృతం కోట్ చేసి ప్రూవ్ చేస్తారు. శ్రీకృష్ణుడు మించిన సత్యం ఏకలా ఈశ్వర కృష్ణ ఆరసర కృష్ణుడు తప్ప ఏది కూడా సమసత్యం లేదు. మిగతా సాక్షాత్ అవతారాలు ఏవి కూడా అన్నీ కూడా భగవంతుడి యొక్క సేవకుడు. సో కాబట్టి మరి ఆయనకున్నటువంటి గొప్పతనం ఏంటంటే 60 లక్షణాలు కన్నా ఇంకా 4 లక్షణాలు. ఏంటంటే 4 లక్షణాలు. సో ఒకటి వేణుమాల, 61 వేణుమాల. తర్వాత రూపమాల, వేణుమాల రూపమాల. మూడోది లీలామాల, ఆయన యొక్క లీలలో ఎంతో అద్భుతమైన. నాలుగోది ప్రేమమాల. సో ఈ విధంగా ఆయన చేసినటువంటి ఈ యొక్క లీలలో ఏ ఇతర అవతారంలో పోయి ఈ యొక్క ఇళ్లలోకి వెళ్ళి వెన్నెను దొంగలించలేదు. నరసింహస్వామి వెన్నెను దొంగలించుకొని కూడా రామచంద్రుడు పూజిస్తున్నాడంటే రామచంద్రుడు ఇంకా మర్యాద. సో అదేవిధంగా అందుకే శ్రీరామచంద్రుని మర్యాద కృష్ణుని లీలాపరుచుకుంటున్నాడు. కానీ ఆ కృష్ణుడే స్వయంగా కూడా ఏం చేశారు, చైతన్య మహాప్రభుత్వం వచ్చి మన ఉన్నతమైనటువంటి రుచి అనర్పిత చర్మిచిరాద కర్మయ అతీర్ణకలో సమర్పయితు ఉన్నత ఉజ్వల భక్తి స్వభక్తి శ్రీయా యొక్క ఉన్నతమైనటువంటి యొక్క భక్తిని, ప్రేమ భక్తిని, మాధుర్య భక్తిని ఇచ్చారు కాబట్టి ఇస్తున్నారు. లేకుంటే రాధాకృష్ణుడికి రావడానికి చాలా కష్టం. అర్థం చేసుకోండి. ఇక వాసుదేవ సర్వమితి సమహాత్మాస్ఫురుడు బహునాం జన్మనామంతే జ్ఞానమాత్మతే వాసుదేవ సర్వమితి సమహాత్మాస్ఫురుడు. కాబట్టి కృష్ణుడే సర్వమని నేను తెలుసుకోవడం చాలా కష్టం. సో భక్తి చేస్తూ శ్రీమద్ భాగవతాన్ని అంటే విన్నట్లయితే ఆ యొక్క శుద్ధ భక్తులు వచ్చినట్లయితే సాయి. అందుకే శుద్ధ భక్తులు 9 స్థాయిలు చెప్పారు. శ్రద్ధ, సాక్షుల, భజన క్రియ, ఆసక్తి, భావ, ప్రేమ. సో కాబట్టి ఆ ప్రేమ భక్తులు పొందాలని శుద్ధ భక్తులు రూపగోస్వామి నిర్ణయించారు కదా, అన్యాభిలాష. సో కాబట్టి ఇక భగవంతుడి యొక్క గ్లోరీస్ వింటున్న కొద్దీ ప్లస్ భక్తి మార్గాన్ని ఆచార్యాన్ని సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం భావభక్తి ప్రేమభక్తులు లేవు. సాధన పొద్దున్నే మంగళాన్ని రావడానికి కష్టమైపోతుంది. కానీ ఎందుకు గురుగారు చెప్పారు, శాస్త్రం చెప్తుంది ఇలా వైద్య సాధన. సో కాబట్టి శ్రద్ధ, సాధుసంగా, భజన క్రియ, అనంతరి నుండి నిష్ఠ, రుచి వరకు ఇవన్నీ కూడా ఏంటి వైద్య భక్తి, వైద్య సాధన. అది కూడా శుద్ధ భక్తికి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం రుచి, ఆసక్తి భావ, ఆసక్తి కృష్ణు వైపు జరుగుతుందో అప్పుడు మనం భావశక్తి చెప్పాం. సో దాన్ని రాగానుభవం. సో తర్వాత ప్రేమ భక్తిగా ఉన్నాం. సో కాబట్టి బృందావనం కూడా కృష్ణు వైపు సహజంగా ఆకర్షించబడి ఉన్నారు. వాళ్ళు కృష్ణుడు అంటే ఆయన భగవంతులని ఐశ్వర్యం చూసి ఆకర్షించబడలేదు, కానీ సహజంగానే ఆయన కృష్ణుడు వైపు అలాంటి
సహజ ఆకర్షణ మనకి ఎప్పుడు భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసు. సో కాబట్టి శ్రీమద్ భాగవతానికి నిత్యం భాగవతానికి నిత్యం భాగవత సేవ జరుగుతుంది. సో అందుకే ప్రభుపాద వారు 2 గంటలు జపం చేయమన్నారు. సో అదే కాకుండా పుస్తక వితరణ చేయమన్నారు, ఎన్నో విషయాలు చెప్పారు. కానీ ప్రతినిత్యము మనకి 6 గంటలు భాగవతం చదవాలి. సరే 6 గంటలు కాకుండా కనీసం 2 గంటలు శ్రీమద్ భాగవతం చదవాలి, లేదా మీకు వీలైనంత చదవాలి. అందుకే కనీసం ఒక శ్లోకం అని కండిషన్ పెట్టారు. సో ప్రతినిత్యము ఎవరైతే 2 గంటలు భాగవతం చదువుతారో మినిమం 2 గంటలు మనం నామం చేస్తాము, వాళ్ళకి శుద్ధమైన అవగాహన పెరిగి ఆసక్తి అనేది భగవంతుడు ఆసక్తి. మనం భౌతిక విషయాల నుంచి బయటపడాలంటే, ఇలా ఆకర్షణ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదించాలి. మరి ఆ శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదించాలంటే సద్గురువు నుంచి పరంపరలో సో అప్పుడు మనకి అది స్ఫురిస్తుంటుంది. సో ఇలా ఈ యొక్క మాయ నుంచి బయటపడాలంటే వేరే మార్గం లేదు. సో ఈ యొక్క జ్ఞాన వైరాగ్య విద్య నిజభక్తి యోగం శిక్షాత్మక పురుష పురాణ. సో ఈ యొక్క వైరాగ్య విద్యని ఇవ్వటానికి వచ్చాను భగవంతుడు చైతన్య మహాప్రభుడు. సో కాబట్టి సో మనం ఈ లోకంలో ఎంత ప్రయత్నించినా కూడా ఆనందించలేము. ఎందుకంటే భగవంతుడే సీట్ కవరేజ్ దీని పేరు దుఃఖహాలయం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. తెలుగు కళ్ళ వాళ్ళు శ్రద్ధతోటి భాగవతాన్ని ఇక్కడ ఇండివిజువల్గా ప్రయత్నించకుండా భగవంతుడు ఇచ్చినటువంటి సన్మార్గంలో పోతూ సో భక్తి చేస్తూ ఏదో వీలైనంత ఆనందించడానికి ట్రై చేస్తారు. ఈ లోకంలో మనం భౌతికంగా ఆనందం అనేది పొందే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంద్రియాల లిమిటేషన్స్ అలా కాకుండా మనం భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి ఇంద్రియాన్ని, ప్రతి అంగాన్ని, ప్రతి భాగాన్ని, ప్రతిదీ కూడా కృష్ణుడి సేవలో ఉపయోగించినట్లయితే మన యొక్క ఇంద్రియాలను, ప్రతి చేష్టని కూడా కృష్ణుని వైపు ఏ విధంగా అయితే గోపికలు చేశారో ఆ విధంగా ప్రయత్నించినట్లయితే గురువులు మనకి దీక్ష ఇచ్చి ఈ విధంగా భక్తిలో మనందరినీ వినియోగించడానికి ఇక భక్తిలో భక్తి సేవలో నియోగం చేయడానికి వినియోగించడానికి ట్రై చేస్తారు. ఆల్వేస్ ఎంగేజింగ్ అస్. సో మన ఇప్పుడు భక్తి సేవల్లో నియోగం అంటే చేయడానికి ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మనం అనుకుంటాం ఏంటి ఊరికి నాకు అనుకుంటున్నారు. నో, సో ఇట్ ఈస్ ఫర్ అవర్ మనం రియలైజ్ కావడం కోసం. ఎంత ముఖ్యంగా అన్నిటికన్నా సేవ అని చూసినట్లయితే శ్రవణ మనం చాలా ఇంపార్టెంట్. నామాన్ని చేసినప్పుడు శ్రవణం చేయటం, అదేవిధంగా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణించడం. సో అది ఉన్నత స్థితి. కానీ మనం 24 గంటలు లక్ష్మీ మహారాజు శ్రవణం చేసుకుంటూ చేయలేం కాబట్టి, నామాన్ని హరిదాస్ ఠాకూర్ లాగా 24 గంటలు నామాన్ని చేయలేం కాబట్టి మనకు ప్రభుపాదులు 2 గంటలు కనీసం చెప్పడం, 2 గంటలు శ్రీమద్ భాగవతం కనీసం, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట భగవద్గీత భాగవతం కనీసం. సో కాబట్టి ఎవరైతే టీచర్స్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని జస్ట్ చదవటమే కాకుండా అధ్యయనం చేయాలి. అధ్యయనం అంటే కొంచెం డీప్గా. సో ఇంకా ఉన్నత రుచి తెచ్చుకోవాలంటే ఇంకా ఎక్కువ టైం ఇవ్వందే రాదు. సో కాబట్టి మన జీవిత లక్ష్యం ఏమై ఉండాలి? భాగవతాన్ని అధ్యయనం చేయడం, శ్రవణం చేయడం. పరస్పరం బోధయంత మచ్చిత్త మపదాలను బోధయంత పరస్పరం హృదయంత రమంత. నిజమైన ఆనందం ఎక్కడ వస్తుంది? భాగవతాన్ని వస్తుంది ద్వారా, భగవంతాన్ని వినటం ద్వారా, ఒకరికొకరు షేర్ చేసుకోవటం ద్వారా. సో కాబట్టి మనం గోలోకి వెళ్ళిన తర్వాత చేసేది ఇప్పుడు కృష్ణుడి. సో అలా ఆ స్థితికి రావాలంటే సేవ చేస్తూ దాంతోపాటు భాగవతాన్ని వినడానికి అలవాటు పడాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ భాగవతం శ్రీల ప్రభుపాద